అధినేత్రి షర్మిల గురువారం కాంగ్రెస్లో చేరబోతున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఏపీలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవి అప్పగిస్తారంటూ కొద్ది కాలంగా ప్రచారం సాగుతోంది. తనకు జాతీయ స్థాయిలో పదవి కావాలంటూ షర్మిల కోరినట్లు సమాచారం. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కోసం షర్మిల పట్టుబట్టినట్టుగా తెలుస్తోంది. షర్మిల చేరిక వార్తతో ఏపీ కాంగ్రెస్లో కొత్త జోష్ కనిపిస్తోంది. షర్మిల వైపు వైసీపీ అసమ్మతి నేతల చూపు కనబడుతోంది. ఇక షర్మిల వెంట దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు చేరుతారని సమాచారం. మొత్తం మీద వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగమైతే సిద్ధమైంది. గురువారం నాడు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. తొలుత షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి అప్పగిస్తారంటూ ప్రచారం సాగింది. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆమె ఏపీలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. రైట్, మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, షర్మిల గురువారం నాడు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేయడం ఖాయమేనా? ఎస్ రామ్దాస్, ఇదే విషయం మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా 2 రోజుల ముందే ఆర్టీవీ ప్రేక్షకులకి చెప్తూ వచ్చింది. షర్మిల ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతుంది. ముహూర్తం కూడా ఖరారైంది. రేపు రావాల్సిందిగా, ఢిల్లీకి రావాల్సిందిగా ఖర్గే ఆమెను ఆహ్వానించిన పరిస్థితులు అయితే కనపడుతుంది. అయితే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం అయితే ఖాయమైపోయింది. సో ఆమెతో ఇప్పుడు ఏ పదవి ఇస్తారు అనేది ఒక ఉత్కంఠ జరుగుతున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేతికి ఇస్తారా, లేదు జాతీయ స్థాయి హోదా పదవి సెక్రటరీ హోదా పదవి ఇస్తారా? అయితే ఒక విషయం మాత్రం షర్మిల తేల్చి చెప్పినట్టుగా ఉంది. ఇప్పుడే నాకు అధ్యక్ష పదవి బాధ్యతలు, ఏపీ అధ్యక్ష పదవి బాధ్యతలు అయితే వద్దు, నాకు జాతీయ స్థాయిలో పదవి ఇవ్వండి. దాన్ని బట్టి నేను ఏపీలో ఖచ్చితంగా ఏపీలో కాంగ్రెస్ని పూర్వ వైభవానికి తిరిగి తీసుకుని వచ్చే ప్రయత్నం నా వంతు లేకుండా కృషి చేస్తాను ఖచ్చితంగా. ఆ దిశగా ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు కూడా తాను చేస్తున్నట్టుగా కూడా కాంగ్రెస్కి చెప్పింది. సో రాహుల్ గాంధీ కూడా వ్యవహారం మీద ఓకే చేసినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే జాతీయ స్థాయిలో కార్యదర్శి సెక్రటరీ హోదాలో ఆమె ఏపీలో అడుగు పెడితే ఎలా ఉండబోతుంది అనే ఒక చర్చ ఇప్పుడే జరుగుతోంది. ఇప్పటికే చాలామంది అట్లా వైసీపీలో కావచ్చు, పాత కాంగ్రెస్ కాపులు అందరూ కూడా, అంటే కాంగ్రెస్లో గతంలో పెద్ద పెద్ద హోదాల్లో పనిచేసే మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు చాలా వరకు కొంతమంది వైసీపీలో ఉన్నారు, కొంతమంది తెలుగుదేశంలో ఉన్నారు, కొంతమంది ఖాళీగా ఉన్నారు. వీళ్ళందరితో కూడా ఈమె మాట్లాడే ప్రయత్నాలు అయితే చేసింది. దాదాపుగా ఒక 10 మంది కీలకమైన నేతలు, కొంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్న వైసీపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కూడా షర్మిలకి టచ్లోకి వెళ్ళారు అనేది ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. సో ఇది ఏ విధంగా ముందుకు వెళ్తుంది అంటే, ఇప్పటికే చాలామంది మనం చూసాం వరుసగా వైసీపీలో ఉన్న పెనంలూరు ఎమ్మెల్యే పాదసారథి, నేను ఇప్పటి వరకు ఎందుకో జగన్ నన్ను పిలవలేదు, నన్ను దగ్గరికి తీసుకోవట్లేదు, ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశారు. పోతలపట్టు ఎమ్మెల్యే చాలా క్లియర్గా చెప్పారు, 2 రెడ్ల మధ్య నేను ఒక దళితుని చేసి నన్ను ఆడుకుంటున్నారు, ఇది నేను ఏం పాపం చేశానంటూ పోతలపట్టు ఎమ్మెల్యే ఎస్కే బాబు ఆయన కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాం. తర్వాత డొక్కా మాణిక్యరావు ఒక వేదికలో చాలా క్లియర్గా చెప్పారు, ఇంతమంది నేతలు ఉన్నారు, కనీసం నాకు జగన్ ముఖాన్ని చూపించే ప్రయత్నం చేయండి, నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, గతంలో తాడికొండ టికెట్ నాకే అని చెప్పారు అని ఆయన కూడా మాట్లాడారు. ఇటువంటి నేతలందరూ కూడా తమ అసంతృప్తిని కాంగ్రెస్లో బయటకు వెళ్ళకే, వైసీపీ నుంచి వెళ్ళకే ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేస్తున్న నేపథ్యంలో సో చాలామంది నేతలు ఇప్పటికీ కాంగ్రెస్లోకి టచ్లో ఉన్నారు. ఆర్కే గారిని మనం కానీ చూసుకుంటే క్లియర్గా చెప్పారు, నేను షర్మిల వెంట పోతున్నాను, మాతో పాటు చాలామంది కాంగ్రెస్ నేతలు, పాత కాపులందరూ కూడా మాతో వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని. మరోవైపు ఉత్తరాంధ్రకు సంబంధించిన నేతలందరూ కూడా మాతో టచ్లో ఉన్నారని చెప్పి గిడుగు రుద్రరాజు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆయన చెప్పిన మాట. ఇవన్నీ కానీ చూసుకుంటే కాంగ్రెస్కి గత వైభవం వచ్చే పరిస్థితి కనపడుతుందా అంటే ఆ హోప్స్ అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే చాలా వరకు వైసీపీలో సీట్లు దక్కని వాళ్ళు కావచ్చు, తెలుగుదేశంలో రేపు సీట్లు రాని వాళ్ళు కావచ్చు, లేదు కాంగ్రెస్లోనే ఉంటూ చాలా కాలంగా ప్రశాంతంగా గమ్మునున్న నేతలు, వీళ్ళందరూ కూడా ఒకసారిగా షర్మిల రాకను ఆహ్వానిస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఆ పార్టీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో షర్మిల పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో కొంత క్రియాశీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయా? రాజకీయంగా పరిణామాలన్నీ కూడా కొంత చేంజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా రామ్దాస్, ఎందుకంటే ఇప్పుడు దాకా చూసుకుంటే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్కి 1.7% ఓట్ బ్యాంక్ మాత్రమే వచ్చింది, అంటే బిలో 2% ఓట్ బ్యాంక్. కానీ ఈసారి ఈ షర్మిల పాదయాత్ర కావచ్చు, షర్మిలకు ఉన్న సంబంధాలు కావచ్చు, షర్మిలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొంతమంది టచ్లో నేతలు టచ్లో ఉన్నారు, ఇవన్నీ కానీ చూసుకున్న తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్కి షర్మిల ఒక అడ్వాంటేజ్, ఒక ప్లస్ అవుతుంది.
అదే భాగంగా దాదాపుగా పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేరింగ్ కూడా ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. అయితే ఇది కాంగ్రెస్కి వైసీపీకి నష్టం జరుగుతుందా, తెలుగుదేశాన్ని నష్టం చేకూరుస్తుందా అన్న విషయాలు పక్కన పెడితే ముందు అయితే కాంగ్రెస్ అయితే పుంజుకునే ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా చేస్తుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్కి అంటే వైసీపీ ఒక లెక్కలేస్తుంది. వైసీపీ ఏమంటుంది, మా ఓట్లు ఏవైతే ఉన్నాయో ఓటు వ్యతిరేక ఓట్లన్నీ కూడా తెలుగుదేశం వీటికి వెళ్ళే ఓట్లని వైసీపీలో అంటే ఒకవేళ కాంగ్రెస్ షర్మిల కానీ స్పీడ్ కానీ అయితే ఆ ఓటు షేర్ మాత్రమే మాకు వీలయ్యే అంటే జగన్ యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీల్చుకునే పరిస్థితి ఉంటుంది వాళ్ళు. అది టీడీపీకి ఏం పెద్దగా లాభించే ప్రయత్నం జరగకపోదు. షర్మిల వల్ల మాకంటే కూడా ఎక్కువగా తెలుగుదేశానికే నష్టం జరిగే ప్రయత్నం జరగవచ్చు అనేది ఒక వాదన. అయితే తెలుగుదేశం ఏం చెప్తుంది, ఖచ్చితంగా షర్మిల పూర్తిగా కూడా అసలుకి షర్మిలకి రేపు అంటే వైసీపీ పార్టీ అనేది ఏర్పడింది కాంగ్రెస్ పునాదుల మీద ఏర్పడింది. ఆ పార్టీ ఓట్ బ్యాంకే వైసీపీకి ఈరోజు అంత పూర్తిగా టర్న్ అయింది. కాబట్టి షర్మిల కానీ ఈ పార్టీలో జాయిన్ అయ్యి పార్టీని కొంచెం స్పీడప్ చేస్తే అసలు వైసీపీలో ఉన్న సొంగం ఓటు మొత్తం కూడా కాంగ్రెస్ వైపు తిరిగి వెళ్ళిపోద్ది. మాకేం అభ్యంతరం లేదు, వాళ్ళ వల్ల మాకు పార్టీ పెట్టడం వల్ల వాళ్ళకే తీరని నష్టం అని చెప్పి తెలుగుదేశం చెప్తుంది. సో ఈ రెండు పక్కన పెడదాం. అంటే వైసీపీకి నష్టం జరుగుతుందా తెలుగుదేశానికి నష్టం జరుగుతుందా పక్కన పెడితే కాంగ్రెస్కి మాత్రం ఖచ్చితంగా ఈసారి ఓటు శాతం కానీ నిజంగా షర్మిల రేపు జాయిన్ అయ్యి తర్వాత ఆమె కానీ ఎలక్షన్స్లో చాలా సీరియస్గా ఎఫెక్ట్స్ కానీ చేస్తే మాత్రం కాంగ్రెస్లో ఓటు శాతం పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్కి కొంత మేలు జరిగే పరిస్థితి ఉంటుంది. సో పార్టీ పరంగా కాంగ్రెస్ తిరిగి పుంజుకునే ప్రయత్నం ఖచ్చితంగా ఉండే పరిస్థితి అయితే కనపడుతుంది. రేపు ఎంతమంది చేరుతారు షర్మిలతో, రేపు ఇంకా ఫైనల్ టాక్స్ ఉన్నాయి. రేపు అందరూ ఢిల్లీకి వెళ్తున్నారు. చాలామంది షర్మిలతో విజయవాడ నుంచి కూడా కొంతమంది నేతలు రేపు ఉదయం ఢిల్లీకి వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. పాత కాంగ్రెస్ నేతలు షర్మిల వెంట కాంగ్రెస్ లో చేరబోతున్నారంటే వార్తలు వస్తున్నాయి. ఏంటి 10 మంది ఎమ్మెల్యేలు చేరబోతున్నారా? ఇది కన్ఫర్మేనా? ఎస్, ఎమ్మెల్యేల విషయంలో 10 మంది దాకా ఉండని ఒక చర్చ అయితే జరుగుతుంది పెద్ద ఎత్తున. అది కాంగ్రెస్ లీక్స్గా చెప్పచ్చు. కాంగ్రెస్ లీకులు అదే విధమైన కాంగ్రెస్ లీకులు ఇస్తుంది. కాంగ్రెస్ ఏం చెప్తుంది, మాకు ఇప్పటికే 10-15 మంది వైసీపీలోని ఉత్తరాంధ్రాలు కావచ్చు, ఇప్పుడు విజయవాడ లాంటి కొన్ని ప్రాంతాల్లో నేతలు మాకు టచ్లో ఉన్నారనేది కాంగ్రెస్ ఇస్తున్న లీకులు. నిజంగానే 10 మంది వెళ్తారా లేదా అనేది చూడాలి. కాకపోతే వైసీపీలో మాత్రం అసంతృప్తి రోజు రోజుడికి పెరుగుతోంది. బహిరంగ ఎమ్మెల్యేలే మాట్లాడుతారు. సీనియర్ లాంటి వ్యక్తులు, గతంలో మాజీ మంత్రులుగా పనిచేసిన పార్థసారథి లాంటి వ్యక్తులు కూడా స్వయంగా మాట్లాడుతారు. ఇందాక చూస్తే ఈరోజు ఉదయం పొత్తులపట్టు ఎమ్మెల్యే బాబు మాట్లాడిన పరిస్థితి చూసుకోవచ్చు. డొక్కా మాణిక్యరావు ఆయన ఒక సీనియర్ నేతగా పనిచేశారు, ఎమ్మెల్సీగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఆయన కూడా మాట్లాడిన వ్యాఖ్యలు. సో ఇవన్నీ అలాగే నాగిరెడ్డి, తిప్పల నాగిరెడ్డి కూడా కాంగ్రెస్లో చేరతారు అనే కొంత వార్తలు వస్తున్నాయి. సో ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు కరెంట్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మీద గెలిచిన అభ్యర్థి కూడా మేము కాంగ్రెస్లోకి వెళ్తాం. ఎందుకంటే వీళ్ళందరికీ టికెట్లు రావు కాబట్టి. టికెట్లు రాని కేసుల్లో చాలా వరకు వాళ్ళకి ఆప్షన్ తెలుగుదేశం వైపు కొందరు పోలేరు కాబట్టి వాళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్లోనే ఉన్నారు, ఆ తర్వాత వైసీపీలో చేరినారు. వాళ్ళు టికెట్లు ఇప్పుడు రానప్పుడు కొంత తెలుగుదేశం వైపు కాకుండా ఖచ్చితంగా వాళ్ళు ఎటువంటి పరిస్థితులు అయినా సరే కాంగ్రెస్ వైపుకి అంటే షర్మిల వైపుకి వెళ్ళే పరిస్థితి. ఎందుకంటే షర్మిల కూడా గతంలో తన అన్న జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేసింది, దాదాపుగా 3000 కిలోమీటర్లు తిరిగింది. అక్కడున్న నేతలందరితో కూడా ఆమెకు పరిచయాలు ఉన్నాయి. కాంగ్రెస్లో సుదీర్ఘమైన తన తండ్రి ద్వారా పరిచయాలు కావచ్చు, లేకపోతే తను పాదయాత్ర చేసినప్పుడు కొంతమంది నేతలు తనతో తిరగడం కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని పరిచయాలు ఖచ్చితంగా కాంగ్రెస్కి ఒక అడ్వాంటేజ్ అయితే జరుగుతుంది. కానీ 10 మంది వెళ్తారా ఎమ్మెల్యేలు, ఇంకా ఎక్కువ పెరుగుతారా, 10 మంది వెళ్తారా వెళ్ళరా అనేది ఇప్పుడు చూడదు. కానీ ఇది ఎంతవరకు వాస్తవం అయితే ఇప్పుడు మాత్రం వైసీపీలో మాత్రం ఒక చర్చ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. వైసీపీలో ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో బాహాటంగానే విమర్శలు చేస్తున్న నేపథ్యం, బాహాటంగానే తన అధినేత మీద అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కి టర్న్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం ఓవర్లోడ్ అయింది అంటున్నారు. తెలుగుదేశంలో మాకు సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు, మాకు జనసేనతో ఒక టీం ఉంది, వాళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ సీట్ల వ్యవహారంలో తెలుగుదేశం దగ్గర కొత్త అభ్యర్థులకు సీట్లు ఇచ్చే పరిస్థితి కనపడడం లేదని వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ సీట్లు లేని అభ్యర్థులు ఇంకా ఆల్టర్నేట్ వేరే షర్మిల ఒకటే కనపడుతుంది కాబట్టి కాంగ్రెస్ వైపు వాళ్ళు వెళ్ళే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. కానీ ఎంతమంది వెళ్తారనేది ఇంకా ఇప్పుడే ఒక అంచనా రాదు. కానీ
కొంత చర్చలు అయితే జరుగుతుంది. కాంగ్రెస్ మాత్రం చాలా క్లియర్గా చెప్తుంది, మాకు ఖచ్చితంగా చాలామంది నేతలు రాబోతున్నారు, దాదాపుగా 10 మంది అన్ని పార్టీలతో 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఖచ్చితంగా కూడా మా వైపుకు ఉన్నారు, మాకు వచ్చే పరిస్థితులు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో సో ఖచ్చితంగా షర్మిల మాత్రం కాంగ్రెస్ పార్టీలో రేపు జాయిన్ అయిన తర్వాత ఆమె సీరియస్గా వర్కౌట్ కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కి ఒక ఎడ్జ్ అయితే జరుగుతుంది. ఆ పార్టీ వల్ల తెలుగుదేశానికి నష్టం వస్తుందా, లేదు వైసీపీకి నష్టం వస్తుంది పక్కన పెట్టచ్చు, కానీ యాంటీ ఇన్కంబెన్సీ ఓటుని చీలిస్తే తెలుగుదేశానికి పెద్ద లాభం జరగదు అని లేదు. తెలుగుదేశం చెప్పేది ఏంది, అసలు మొత్తం ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్దే కాబట్టి వైసీపీలో ఆ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా టర్న్ అవుతుంది, సో ఖచ్చితంగా కాంగ్రెస్కే నష్టం అని. కాంగ్రెస్ షర్మిల వల్ల ఎవరికి నష్టం, కాంగ్రెస్ పార్టీ ఎదిగితే ఎంత పెద్ద ఎత్తున ఎదిగితే అంత నష్టం ఎవరికి జరుగుతుంది అనేది ఇప్పటికిప్పుడు చెప్పే పరిస్థితి తెలియదు, కానీ ఎవరి అంచనాలు వాళ్ళకైతే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ఇంటర్నల్గా మాత్రం కొంత స్పీడప్ చేసింది. ఏపీలో ఎటువంటి పరిస్థితుల్లో దిస్ ఈజ్ ద రైట్ టైం అనుకుంటుంది, ఖచ్చితంగా షర్మిలాని రంగంలో దించాలనుకునే ప్రయత్నం గట్టిగా చేస్తుంది. అందుకే తను కోరుకున్న తన డిమాండ్స్ అన్నింటినీ కూడా నెరవేర్చే పనిలో భాగంగా రేపు ఖర్గేను కూడా వీళ్ళు కలవబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద గురువారం నాడు కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల జాయిన్ కాబోతున్నారు. ప్రధాన కార్యదర్శి హోదాలో ఏపీలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ కనబడుతోంది. తనకు జాతీయ స్థాయిలో పదవి కావాలంటూ షర్మిల పట్టుబట్టినట్టుగా తెలుస్తోంది. షర్మిల చేరిక వార్తతో ఏపీ కాంగ్రెస్లో కొత్త జోష్ కనిపిస్తోంది. షర్మిల వైపు